అందరికీ వందనాలండి. లేఖనం చూస్తున్నాం కదా, నీ దేవుడైన ప్రభువుని ప్రేమించుచు దేవునికి మన నుండి ఎంత ప్రేమ కావాలి అంత కావాలి పూర్ణంగా అనే పదం ఇక్కడ 4 సార్లు కనపడుతుంది. దేవుడు మన ప్రేమ పూర్ణంగా కావాలి అంటే మన కోసం ఏమీ మిగిల్చుకోకూడదని అర్థం. ప్రియులారా, మనము మన పూర్ణ జీవితంలో అంటే హృదయము, ఆత్మ, మనసు, బలముతో దేవుని ప్రేమించాలి. ప్రేమలో మన జీవితాలు ఆయనకు సమర్పించాలి. దేవుడు జంతు బలిని కోరలేదు, కానీ ఆయనకు మానవ బలి కావాలి. మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించాలని కోరుకుంటున్నాడు. మన జీవితాలను దేవుడు సమర్పించుకుంటామని చెబుతూ మిగిలిన వాటి కోసం ఏ విధంగా దాచుకోగలం ఒకసారి ఆలోచించిన ప్రియులరా. ఇది నా ఇల్లు, నా టీవీ, నా ఉద్యోగం, నా ఘనత, నా భవిష్యత్తు అని ఎలా చెప్పగలం? మన దేవునికి వారమైతే అది కూడా ఆయనదే. ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది ప్రియులారా, దేవుని ఎడల మనకున్న ప్రేమ ఎలా చూపగలమంటే, నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను